Hi students, good morning. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ థియరీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ సిద్ధాంతాలలో బాటకం అంటే ఏమిటి, వివిధ రకాల బాటక సిద్ధాంతాలు, సాంప్రదాయ ఆధునిక బాటక సిద్ధాంతాల గురించి వాటిని ఎవరెవరు చెప్పారు. తర్వాత సాంప్రదాయ బాటక సిద్ధాంతంలో ప్రధానమైంది రికార్డో బాటక సిద్ధాంతం. రికార్డో బాటక సిద్ధాంతం గురించి తెలుసుకుందాం, దాని ప్రమేయాలు, విమర్శలు. మొదట బాటకం అంటే ఏమిటి అన్నప్పుడు, బాటకం అనే పదం సాధారణ పరిభాషలో అద్దె, ఛార్జీలు అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే ఒక నిర్ణీత కాలం పాటు భూమిని కానీ ఇల్లును కానీ ఉపయోగించుకున్నందుకు ఆ ఇంటి యజమానికి లేదా భూమి యొక్క యజమానికి చెల్లించే అద్దె, ఛార్జీలనే బాటకం అని పిలుస్తాం. ఈ బాటకం అనే భావనను వివరించిన ఆర్థికవేత్తలు ప్రధానంగా డేవిడ్ రికార్డో, బెనహామ్, కేఈ బౌల్డింగ్, మార్షల్, శ్రీమతి జోన్ రాబిన్సన్. వీరంతా బాటకం అనే భావన గురించి వివరించిన ఆర్థికవేత్తలు. సాంప్రదాయ ఆర్థికవేత్తలు బాటకాన్ని భూమి ఆర్జించే మిగులుగా భావించడం జరిగింది. సాంప్రదాయ ఆర్థికవేత్తలో ప్రముఖుడైన రికార్డో ప్రకారం భూమి ఆర్జించే మిగులు ఆదాయమే బాటకం. కానీ ఆధునిక ఆర్థికవేత్తలు బాటకాన్ని భూమి అవ్యాకోచ సప్లై వలన, తర్వాత అవకాశ వ్యయాలకు బహుమానంగా చెల్లించే తాత్కాలిక మిగులుగా ఆధునిక ఆర్థికవేత్తలు భావించడం జరిగింది. బాటకం అనే పదానికి అర్థాన్ని సాంప్రదాయ ఆర్థికవేత్తలేమో భూమి ఆర్జించే మిగులు ఆదాయంగా భావిస్తే, ఆధునిక ఆర్థికవేత్తలేమో బాటకాన్ని భూమి యొక్క అవ్యాకోచ సప్లైకి ప్రతిఫలం లేదా ఇతర కారకాల యొక్క అవకాశ వ్యయాలకు బహుమానంగా చెల్లించే తాత్కాలిక మిగులుగా భావించడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ బాటక సిద్ధాంతంలో రెండు భాగాలు చేయడం జరిగింది స్థూలంగా. ఒకటి సాంప్రదాయ సిద్ధాంతం, రెండవది ఆధునిక సిద్ధాంతం. ఈ సాంప్రదాయ బాటక సిద్ధాంతాన్ని వివరించిన ఆర్థికవేత్త డేవిడ్ రికార్డో. అతని యొక్క బాటక సిద్ధాంతాన్ని రికార్డో బాటక సిద్ధాంతం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అతడి బాటకం అనే పదాన్ని కేవలం భూమికి మాత్రమే వర్తింపజేస్తూ వివరించడం జరిగింది. బాటకం అనే పదాన్ని కేవలం భూమికి మాత్రమే వర్తింపజేస్తూ వివరించడం జరిగింది. ఇక ఆధునిక సిద్ధాంతం గురించి వివరించిన ఆర్థికవేత్తల్లో రెండు రకాలు ఉన్నారు. ఒకటి మార్షల్, ఇంకొక వర్గం బెనహామ్, బౌల్డింగ్, శ్రీమతి జోన్ రాబిన్సన్. మార్షల్ బాటకాన్ని కొరత బాటకం, కృత్రిమ బాటకం అనే రెండు భాగాలుగా చేయడం జరిగింది. కొరత బాటకాన్ని కేవలం భూమి యొక్క అవ్యాకోచ సప్లైకి ప్రతిఫలంగా వివరించడం జరిగింది. కృత్రిమ బాటకాన్ని మానవ నిర్మితాలైన యంత్ర పరికరాలకు స్వల్పకాలంలో లభించే అదనపు ఆదాయంగా కృత్రిమ బాటకాన్ని వివరించడం జరిగింది. ఉదాహరణకి మార్షల్ ప్రకారం భూమికి సప్లై కొరత వలన భూమి సప్లైకి పెంచడానికి అవకాశం లేదు, భూమి సప్లైని పెంచే అవకాశం లేదు. భూమికి సప్లై పూర్తి అవ్యాకోచంగా ఉంటుంది. అంటే భూమి యొక్క సప్లై రేఖ y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. సప్లైని పెంచేదానికి కానీ తగ్గించడానికి కానీ వీలు ఉండదు. కానీ జనాభా పెరుగుతున్న కారణంగా భూమి యొక్క డిమాండ్ మాత్రమే పెరగడం వలన భూమికి మామూలుగా చెల్లించే ధర కంటే అధిక ధర చెల్లించవలసి ఉంటుంది.
ఇక్కడ భూమి యొక్క సప్లై డిమాండ్ తీసుకున్నాం, ఇక్కడ భూమికి చెల్లించే ధరను తీసుకున్నాం. వాస్తవంగా భూమికి ఉత్పత్తి వ్యయం లేదు, ఇది ప్రకృతి సిద్ధమైంది, ఎవరు తయారు చేయలేదు, భూమికి ధర ఉండకూడదు. కానీ జనాభా పెరుగుతున్న కొద్దీ భూమి యొక్క సప్లై స్థిరంగా ఉండి భూమికి ఉండే డిమాండ్ మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఎస్ఎం అనేది భూమి యొక్క సప్లై రేఖ, ఇది y అక్షానికి సమాంతరంగా ఉంది. కానీ భూమికి ఉండే డిమాండ్ మాత్రం ఒకప్పుడు డిడి రేఖ ఉన్నప్పుడు, అంటే ఒక 20 సంవత్సరాల క్రితం డిడి డిమాండ్ ఉంటే అప్పుడు భూమికి చెల్లించే ధర ఓపీ మాత్రమే ఉండేది. క్రమంగా మరొక 10 సంవత్సరాల క్రితం తీసుకుంటే డిమాండ్ D1కు పెరిగితే అప్పుడు భూమికి ఉండే ధర OP1కు పెరిగింది. మళ్ళీ ప్రజెంట్గా ఇప్పుడు మళ్ళీ డిమాండ్ D2కు పెరిగితే అప్పుడు సప్లై డిమాండ్లు E2 బిందువు వద్ద సమతుల్యం చెంది ప్రజెంట్గా భూమి యొక్క ధర OP2కు మారుతుంది. అంటే భూమి యొక్క ధర జీరోగా ఉండాలి, ఇక్కడ ఉండాలి. కానీ భూమికి ఉండే డిమాండ్ పెరిగిన కారణంగా భూమికి అదనపు ఆదాయం లభిస్తుంది. దాన్నే కొరత బాటకం, భూమి యొక్క సప్లై కొరత కారణంగా ఏర్పడింది కాబట్టి దీన్ని కొరత బాటకం అని ఆల్ఫ్రెడ్ మార్షల్ వివరించడం జరిగింది. అంటే భూమి యొక్క సప్లై పూర్తి అవ్యాకోచంగా ఉండడం, జనాభా పెరుగుతున్న కొద్దీ భూమికి వివిధ అవసరాలకు డిమాండ్ పెరగడం వలన భూమికి అసలు ధర చెల్లించవలసిన అవసరం లేకున్నా మామూలు ధర కంటే అధిక ధర చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే భూమి సప్లై కొరత కారణంగా వచ్చిన అదనపు ఆదాయాన్ని కొరత బాటకంగా మార్షల్ వివరించడం జరిగింది. నెక్స్ట్ కృత్రిమ బాటకం. కృత్రిమ బాటకం అనేది మానవుల చేత నిర్మించబడ్డ భవనాలు, తయారు చేయబడ్డ యంత్రాలు, పరికరాలకు స్వల్పకాలంలో సప్లై అవ్యాకోచంగా ఉంటుంది. ఎందుకంటే ఉన్నట్టుండి ఒక బిల్డింగ్ నిర్మించాలంటే నెలలో 2 నెలల్లో కంప్లీట్ కాదు, దానికి ఒక మినిమం 1 సంవత్సరం అయినా పడుతుంది. ఆ లోపు బిల్డింగ్లకు లేదా అద్దె కోసం ఇళ్లకు డిమాండ్ పెరిగినప్పుడు మామూలుగా చెల్లించే ఇంటి అద్దె కంటే ఎక్కువ అద్దెను చెల్లించి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇండ్ల యొక్క సప్లై పెరిగిన తర్వాత అద్దెలు మళ్ళీ యథాస్థాయికి వస్తాయి. అదేవిధంగా ఎండాకాలంలో బోర్వెల్స్కు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు కొత్త బోర్వెల్ కొనాలంటే బోర్వెల్ మిషన్ కొనడం కోసం ఎక్కువ ధర చెల్లించవలసి ఉంటుంది. అప్పుడు అదనపు ఆదాయం అనేది డీలర్కు వస్తున్న అవకాశం ఉంది. అదేవిధంగా ఒక బైక్స్ కంపెనీలో కొత్త మోడల్ బైక్ స్టాకు లేనప్పుడు డబ్బులు చెల్లించి 3 నెలలు వేచి ఉండే బదులు ఒక 5,000 ఎక్కువ చెల్లిస్తే వెంటనే డెలివరీ చేస్తా అంటే అదనంగా బైక్ యొక్క షోరూమ్ ధర కంటే 5,000 అదనంగా చెల్లించి బైక్ను పొందడం జరుగుతుంది. అయితే దీర్ఘకాలంలో బైకుల యొక్క సప్లై పెరిగిన తర్వాత బైకుల కొరత లేకుండా షోరూంలో స్టాకు పెరిగిన తర్వాత ఈ కృత్రిమ బాటకం అనేది అదృశ్యం అవుతుంది. ఎప్పుడైతే ఇండ్లు కొరతగా ఉంటాయో అప్పుడు ఆ ఇంటి అద్దెలు పెరుగుతాయి, ఎప్పుడైతే బైకులు సప్లై కొరతగా ఉంటుందో అప్పుడు బైకుల యొక్క ధరలు పెరుగుతూ ఉంటాయి. స్వల్పకాలికమైందే తప్ప దీర్ఘకాలికమైంది కాదు. కృత్రిమ బాటకం అనేది స్వల్పకాలికమైంది, అది కూడా మానవుల చేత తయారు చేయబడ్డ యంత్రాలు, పరికరాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఆధునిక సిద్ధాంతాన్ని మరొక వర్గం బెనహామ్, బోల్డింగ్, జోన్ రాబిన్సన్ వివరించడం జరిగింది. వీళ్ళు బాటకం అనే పదాన్ని కేవలం భూమికి మాత్రమే పరిమితం చేయకుండా భూమితో పాటు అన్ని రకాల ఉత్పత్తి కారకాలకు వర్తిస్తుందనే విషయాన్ని వివరించడం జరిగింది. వీళ్ళు బదిలీ సంపాదన బాటకం అనే పదం అర్థంలో బాటకాన్ని వివరించడం జరిగింది. ఒక ఉత్పత్తి కారకాన్ని లేదా ఒక ఉత్పత్తి సాధనాన్ని అత్యున్నత ప్రత్యామ్నాయ ఉపయోగంలో ఉపయోగిస్తే ఆ సాధనం ఆర్జించగలిగే మొత్తం దాని యొక్క అవకాశ వ్యయం లేదా బదిలీ సంపాదన బాటకం అని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక శ్రామికుడు ఏ అనే సంస్థలో పనిచేస్తే అతనికి 20,000 వేతనం ఇస్తున్నట్లయితే ఒకవేళ అతడు బి అనే సంస్థకు మారితే 25,000 వేతనం వచ్చినట్లుంటే ఆ 25,000 వేతనం అనేది
శ్రామికునికి అవకాశ వ్యయం లేదా బదిలీ సంపాదన బాటకం. అంటే ఏ అనే సంస్థ నుంచి బి అనే సంస్థకు మారడం వలన అతనికి అదనంగా 5,000 ఆదాయం వస్తుంది. ఏ అనే కంపెనీలో ఉంటే 20,000 వస్తాయి, బి అనే కంపెనీలోకి మారితే 25,000 వస్తాయి. ఎంత ఎక్కువ వస్తున్నాయి అంటే 5,000 ఆదాయం వస్తుంది. అంటే ఉత్పత్తి కారకం ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు బదిలీ కావడం వలన మిగిలే ఆదాయాన్నే బదిలీ సంపాదన బాటకంగా ఉత్పత్తి కారకాలన్నింటికీ అంటే భూమితో పాటు శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలకు వర్తింపజేస్తూ బదిలీ సంపాదన బాటకాన్ని శ్రీమతి జోన్ రాబిన్సన్, కేఈ బోల్డింగ్, బెనహామ్ అనే ఆర్థికవేత్తలు వివరించడం జరిగింది. అయితే ఈ బాటకాన్ని ఒప్పందపు బాటకం అనే అర్థంలో కూడా వాడతాం. దాన్నే కాంట్రాక్టు బాటకం అని కూడా పిలుస్తాం. ఒప్పందపు బాటకం లేదా కాంట్రాక్టు బాటకం అంటే అర్థం ఏంటంటే ఒక నిర్ణీత కాలం పాటు ఒక ఇంటిని కానీ వస్తువుని కానీ ఉపయోగించుకున్నందుకు గాను ముందుగా నిర్ణయించుకున్న ఒప్పందం ప్రకారం యజమానికి చెల్లించే మొత్తాన్ని ఒప్పందపు బాటకం లేదా కాంట్రాక్టు బాటకంగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక ఇంటి అద్దె నెలకు 5,000 అన్నప్పుడు ముందుగా అగ్రిమెంట్ చేసుకుంటారు, నెలకు 5,000 ఒక నెల అడ్వాన్స్ అని. అదేవిధంగా ఒక సైకిల్ను అద్దెకు తీసుకుంటే రోజుకు 30 రూపాయలు అద్దె అన్నప్పుడు ముందుగానే అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. 24 గంటలు సైకిల్ వాడుకున్నందుకు 30 రూపాయలు అద్దె, లేదా ఒక గంట సేపు వాడుకుంటే 10 రూపాయలు అద్దె అని అగ్రిమెంట్ చేసుకొని ఆ వస్తువును వాడుకున్నందుకు చెల్లించే ప్రతిఫలమే మనం ఇక్కడ ఒప్పందపు బాటకం లేదా కాంట్రాక్టు బాటకం అని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత ఆధునిక బాటక సిద్ధాంతాన్ని ఆర్థిక బాటక సిద్ధాంతం అని కూడా అంటాం. ఈ ఆధునిక ఆర్థిక బాటకమే మనకు ఆర్థిక బాటకంలో ఒప్పంద బాటకం, తర్వాత బదిలీ సంపాదన బాటకం, ఈ రెండు కూడా ఆధునిక ఆర్థిక బాటక సిద్ధాంతాల్లో భాగంగా చెప్పవచ్చు. సాంప్రదాయ బాటక సిద్ధాంతంలో కేవలం రికార్డు చెప్పిన బాటక సిద్ధాంతం ఉంటుంది, సాంప్రదాయ బాటక సిద్ధాంతం అంటాం. ఇది అతని పేరుతోటే పిలువబడుతుంది, రికార్డో బాటక సిద్ధాంతం అని. ఇప్పుడు ఈ క్లాస్లో రికార్డో బాటక సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఇంగ్లాండ్ దేశానికి చెందిన 19వ శతాబ్దపు సాంప్రదాయ ఆర్థికవేత్త అయిన డేవిడ్ రికార్డో సాంప్రదాయ బాటక సిద్ధాంతాన్ని గురించి వివరించడం జరిగింది. ఈయన అభిప్రాయంలో భూమికున్న సహజమైన అనశ్వరమైన శక్తులను ఉపయోగించుకున్నందుకు గాను పండిన పంటలో భూస్వామికి చెల్లించే భాగమే బాటకమని రికార్డో తన నిర్వచనంలో పేర్కొనడం జరిగింది. అయితే రికార్డో ప్రకారం బాటకం అనేది తారతమ్య మిగులు లేదా వైవిధ్యపు మిగులు, భూసారంలోని తేడాల వలన లేదా భూసారంలోని వైవిధ్యం వలన ఏర్పడే మిగులు ఆదాయాన్నే బాటకం అనే అర్థంలో రికార్డో వివరించడం జరిగింది. అయితే ఇతని సిద్ధాంతాన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. భారతదేశం నుంచి కొంతమంది వ్యక్తులు ఏ పని లేక బతుకుదెరువు లేక ఎటువంటి జనాభా లేని ఒక దీవికి సముద్రంలో అంటే అండమాన్, నికోబార్, లక్షద్వీప్ లాంటి దీవులకు ఒకదానికి, ఎవరు ప్రజలు లేని దీవికి ఒకదానికి కొంతమంది భారతదేశం నుంచి వలసపోవడం జరిగింది. ఇక్కడి నుంచి వలసపోయిన ప్రజలు మాత్రమే అక్కడ ఉన్నారు. అక్కడ ఆల్రెడీ ఆహార ధాన్యాలు పండించే వాళ్ళు ఎవరూ లేరు. పోయిన ప్రజలు వారు జీవనం కొనసాగించడానికి ఆహార ధాన్యాలను పండించడానికి కొంత భూమిని సాగు చేసుకోవడం జరిగింది. వాళ్ళు మొట్టమొదట అతి సారవంతమైన భూమి, ఏ గ్రేడ్ భూమిని మాత్రమే సాగు చేశారు. 1 ఎకరం భూమికి 6,000 రూపాయల ఉత్పత్తి వ్యయాన్ని ఖర్చు పెట్టి 250 బస్తాల ధాన్యాన్ని పండించడం జరిగింది. అప్పుడు వారికి అక్కడ అంతకుముందు ధాన్యం పండించే వాళ్ళు లేరు కాబట్టి పరిపూర్ణ పోటీ పరిస్థితుల్లో ఉత్పత్తి వ్యయాలే ధాన్యం ధర నిర్ణయిస్తాయి. అంటే 6,000 రూపాయలను 250 బస్తాల చేత భాగిస్తే అప్పుడు మనకు ఒక బస్తా యొక్క ధాన్యం ధర తెలుస్తుంది. 6,000 నుంచి
250 భాగిస్తే 0కు 0కు పోయినట్లయితే 25 600/25 వేసినట్లయితే మనకు కొంత 6000 రూపాయలని 25 చేత భాగిస్తే మనకు వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో ఉత్పత్తి వ్యయం కూడా అంతే ఉంటుంది. అంటే ఈ పంట మొత్తం 250 బస్తాలు అమ్మితే వచ్చే ఆదాయం కూడా 6000 వస్తుంది, ఉత్పత్తి వ్యయం కూడా 6000 అయింది. అంటే మనకు మిగులు ఆదాయం ఏమీ ఉండదు. ఇంకా కొంతకాలం తర్వాత ఆ దీవికి రెండో దఫాలో మరికొంతమంది వాళ్ళ బంధువులు పోయిన వాళ్ళు మంచిగానే బతుకుతున్నారు, మరికొంతమందికి అవకాశం ఉంది అని చెప్పగానే వాళ్ళు కూడా బతకడం కోసం పోయారు. పోతే వీళ్ళు పోయిన తర్వాత ఫస్ట్ దఫా పోయిన వాళ్ళకే ఏ గ్రేడ్ భూములు, మంచి సారవంతమైన భూములు అయిపోయినాయి. రెండో దఫాలో పోయిన వాళ్ళు బి గ్రేడ్ భూములు సాగు చేశారు. ఈ బి గ్రేడ్ భూములు అనేవి ఒక ఎకరానికి 6000 ఖర్చు పెడితే వాళ్ళు 250 బస్తాల ఉత్పత్తిని పండించలేకపోయారు, 200 బస్తాల ఉత్పత్తినే పండించారు. 200 బస్తాల దిగుబడి వచ్చినప్పుడు చివరగా సాగు చేసిన భూమిలోని ఉత్పత్తి వ్యయాలే ధాన్యం ధర నిర్ణయిస్తాయి. కాబట్టి ఇక్కడ 6000 / 200 భాగిస్తే ఈ 2 సున్నాలకు 2 సున్నాలు పోతే 2 1ల 2 30ల 60 అంటే 30 రూపాయలు ఒక బస్తా ధాన్యం ధర 30 రూపాయలకు అమ్మడం జరిగింది. 30 రూపాయల చొప్పున 200 బస్తాలు అమ్మితే వచ్చే ఆదాయం కూడా వాళ్ళకి అంతే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక 50 బస్తాలు మిగిలినాయి, 200 బస్తాల కంటే ఇక్కడ 50 ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 50 బస్తాలని 30 రూపాయల చేత బాగా గుణిస్తే 30 × 50 5 మూల 15 అంటే 1500 రూపాయల మిగులు ఆదాయం ఏ గ్రేడ్ భూమిలో ఉంటుంది. అప్పుడు బి గ్రేడ్ భూమిలో మిగులు ఆదాయం ఉండదు. ఇక మూడో దఫాలో మరికొంతమంది వాళ్ళ బంధువులు అదే దీవికి వలసపోవడం జరిగింది. మూడో దఫాలో పోయిన వాళ్ళకి బి గ్రేడ్ భూములు లభించలేదు, రెండో దఫాలో పోయిన వాళ్ళతోటే బి గ్రేడ్ భూములు అయిపోయినాయి. దానికంటే తక్కువ సారవంతమైన సి గ్రేడ్ భూముల్ని మూడో దఫాలో పోయిన వాళ్ళు సాగు చేశారు. సాగు చేస్తే ఒక ఎకరానికి 6000 ఖర్చు పెడితే అందులో వచ్చిన దిగుబడి 150 బస్తాలే దిగుబడి వచ్చింది. ఈ 150 బస్తాలు 6000 ఖర్చు పెట్టారు కాబట్టి ఉపాంత భూమిలోని ఉత్పత్తి వ్యయాలు ధాన్యం ధర నిర్ణయిస్తాయి కనుక 6000/150 వేస్తే 0కు 0 తీసేస్తే 15 1ల 15 4ల 60 0 600 అంటే ఒక బస్తా ధాన్యం ధర 40 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఈ 40 రూపాయల ధర సి గ్రేడ్ భూమిలో పండిన పంటకే కాదు, బి గ్రేడ్ భూమిలో పండిన పంటకు 40 రూపాయలే ధర, ఏ గ్రేడ్ భూమిలో పండిన పంటకు కూడా 40 రూపాయలే ధర. ఇప్పుడు ఇంతకుముందు బి గ్రేడ్ భూమిలో మిగులు ఆదాయం లేదు, ఇప్పుడు ఉంటుంది. ఎలా అంటే 200 బస్తాల కంటే 150 బస్తాలు ఎంత ఎక్కువ అంటే 50 బస్తాలు. అదేవిధంగా ఏ గ్రేడ్ భూమిలో మిగులు ఆదాయం భౌతిక రూపంలో మిగులు ఫిజికల్గా 50 బస్తాల బదులు 100 బస్తాల మిగులు ఏర్పడ్డది. ఈ 100 బస్తాలను 40 రూపాయల చేత గుణిస్తే 4000 రూపాయల మిగులు ఆదాయం వస్తుంది. అంటే ఇంతకుముందు 1500 ఉన్న ఏ గ్రేడ్ భూమిలోని మిగులు ఆదాయం ఇప్పుడు 4000 అయింది. బి గ్రేడ్ భూమిలో ఇంతకుముందు మిగులు ఆదాయం లేదు, ఇప్పుడు 50 × 40 వేస్తే 2000 రూపాయల మిగులు ఆదాయం అనేది లేదా బాటకం అనేది బి గ్రేడ్ భూమికి ఉంటుంది. ఇక చివరగా సాగు చేసిన సి గ్రేడ్ భూమిలో మిగులు ఆదాయం లేదు. ఈ మిగులు ఆదాయం లేని భూమినే ఉపాంత భూమి అంటాం. ఇక్కడ ఉపాంత భూమి సి గ్రేడ్ భూమి. ఒకవేళ మరికొంతమంది ఆ దీవికి వచ్చినప్పుడు డి గ్రేడ్ భూమికి సాగు చేస్తే అప్పుడు డి గ్రేడ్ భూమిలోని ఉత్పత్తి వ్యయాలు పండిన పంట ధాన్యం ధర నిర్ణయిస్తాయి. అప్పుడు సి గ్రేడ్ భూమికి బాటకం ఏర్పడుతుంది, బి గ్రేడ్ భూమిలో ఏ గ్రేడ్ భూమిలో బాటకం లేదా మిగులు ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా చివరిగా సాగు చేసిన భూమిని ఉపాంత భూమి అని, దాన్ని బాటకం లేని భూమి అని రికార్డు వివరించడం జరిగింది. ఈ పట్టికలోని విషయాలను ఒక రేఖాపటం ద్వారా కూడా చూపించవచ్చు. ఎక్స్ అక్షం మీద భూమి శ్రేణులు లేదా భూమి గ్రేడులు, ఏ గ్రేడ్ భూమి, బి గ్రేడ్ భూమి, సి గ్రేడ్ భూమి.
ఏ శ్రేణి, బి శ్రేణి, సి శ్రేణి. ఏ అతి సారవంతమైంది, బి కొంచెం సారం తక్కువ ఉంది, సి గ్రేడ్ భూమి ఇంకా తక్కువ సారవంతమైన భూమి. వైయక్షం మీద ఉత్పత్తి విలువను రూపాయల్లో తీసుకున్నాం. 0 నుంచి 10,000 వరకు. మనకు ఏ గ్రేడ్ భూమిలో 250 క్వింటాల్ అంటే 250 × 40 అయినప్పుడు 10,000 రూపాయల ఆదాయం వస్తుంది. 10,000లో 6,000 ఉత్పత్తి వ్యయం పోతే 4,000 మిగులుతుంది. తర్వాత బి గ్రేడ్లో 200 క్వింటాల్ అయితే 8,000 ఆదాయం వస్తుంది. 8,000లో 6,000 ఉత్పత్తి వ్యయం పోతే 2,000 మిగులుతుంది. సి గ్రేడ్లో మనకు 6,000 ఆదాయం వస్తుంది. 6,000లో ఉత్పత్తి వ్యయం 6,000 పోతే 0 మిగులు వస్తుంది. ద్రవ్య రూపంలో కానీ భౌతిక రూపంలో కానీ మిగులు లేదు. అదే విషయాన్ని మనం రేఖాపటంలో చూపిస్తే ఏ గ్రేడ్ భూమిలో 6,000కు పైన ఉన్న భాగం 6 నుంచి 8కి 2,000, 8 నుంచి 10కి 2,000, 4,000 రూపాయల ఆదాయాన్ని ఇక్కడ బ్లూ కలర్లో చూపించినాం. బి గ్రేడ్ భూమిలో 6,000 ఉత్పత్తి వ్యయం పోతే ఇక 2,000 భాగం ఎల్లో కలర్లో చూపించినాం. సి గ్రేడ్ భూమిలో ఉత్పత్తి వ్యయం మేరకే 6,000 రూపాయల వరకే ఆదాయం ఉంది. అందుకే ఈ సి గ్రేడ్ భూమిని ఉపాంత భూమి లేదా బాటకం లేని భూమిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సిద్ధాంతం, రికార్డు యొక్క బాటక సిద్ధాంతం కొన్ని ప్రమేయాల మీద ఆధారపడి ఉంది. ఆ ప్రమేయాలు నిజమైనప్పుడు మాత్రమే ఈ సిద్ధాంతం కూడా నిజమవుతుంది. అవేంటి ఒకసారి తెలుసుకుందాం. మార్కెట్లో, వ్యవసాయ రంగంలో కానీ మార్కెట్లో కానీ సంపూర్ణ పోటీ పరిస్థితులు ఉంటాయి. తర్వాత భూమి ప్రకృతి సిద్ధంగా లభిస్తుంది. భూమికి ఉత్పత్తి వ్యయం లేదు. భూమి సప్లై పూర్తి అవ్యాకోచంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూపించినట్టు వైయక్షానికి సమాంతరంగా సప్లై రేఖ ఉంటుంది, భూమి సప్లై రేఖ. అంతేకాకుండా భూమికి నాశనం కాని సహజ సిద్ధమైన శక్తులు ఉంటాయి. భూమి వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. వేరే అవసరాలకు భూమిని ఉపయోగించం. భూసారంలో తేడాలుంటాయి. ఎక్కువ సారవంతమైన భూములు, తక్కువ సారవంతమైన భూములు ఉంటాయి. ఎక్కువ సారవంతమైన భూముల్లో ఎక్కువ పంట పండుతుంది, తక్కువ సారవంతమైన భూములో తక్కువ పంట పండుతుంది. ముందుగా రైతులు సారవంతమైన భూములనే సాగు చేస్తారు. చివరగా మాత్రమే తక్కువ సారవంతమైన భూములను సాగు చేస్తారు. భూమిని సాగు చేస్తున్న కొద్దీ వ్యవసాయ రంగంలో క్షీణ ప్రతిఫలాలు వర్తిస్తుంటాయి. తరహాను అనుసరించి క్షీణ ప్రతిఫలాల సూత్రం వర్తిస్తుంది. దీర్ఘకాలంలో మాత్రమే బాటకం అనేది ఏర్పడుతుంది, అంటే మిగులు ఆదాయం ఏర్పడుతుంది. ఉపాంత భూమి అంటే చివరగా సాగు చేసిన భూమికి బాటకం ఉండదు. భూమికి మాత్రమే బాటకం ఏర్పడుతుంది, మిగతా ఉత్పత్తి కారకాలకు బాటకం ఏర్పడదు. ధర వలన బాటకం ఏర్పడుతుంది అనే ప్రమేయాలు ఈ సిద్ధాంతానికి ఉన్నాయి. అయితే ఈ ప్రమేయాలే ఈ సిద్ధాంతం మీద ఉన్న అనేక విమర్శలకు కారణమవుతున్నాయి. ప్రమేయాలు, లోపభూయిష్టమైన ప్రమేయాలే అనేక విమర్శలకు కారణమైనవి. సంపూర్ణ పోటీ అనేది వాస్తవ ప్రపంచంలో ఎక్కడ మనకు లేదు. దాని మీద ఆధారపడ్డ ఈ సిద్ధాంతం కూడా నిరూపించలేం. భూమికి నాశనం కాని సహజ శక్తులు ఏమీ ఉండవు. పంటలు పండిస్తున్న కొద్దీ భూసారం క్రమక్రమంగా తగ్గి దిగుబడి తగ్గుతుంది. అంతేకాకుండా భూమిని కేవలం సాగు చేయడానికి మాత్రమే ఉపయోగించం, ఇంకా అనేక అవసరాలకు వాడతాం. నివాస గృహాలకు కానీ, పరిశ్రమలకు కానీ, షాపులకు కానీ, సినిమా హాళ్ళకు కానీ భూమిని అనేక అవసరాలకు ఉపయోగిస్తాం. కేవలం పంట పండించడానికి మాత్రమే సాగు చేయం. అదేవిధంగా సారవంతమైన భూములు మాత్రమే ముందుకు సాగు చేస్తాం అనేది అవాస్తవం. ఎందుకంటే భూసారం టెస్ట్ చేయందే, ఇంతకుముందు పంట పండించందే ముందు సాగు చేసే భూమి సారవంతమైందని, చివరగా సాగు చేసే భూమి సారం తక్కువదని చెప్పలేం. ఈ విషయాన్ని హెచ్సి కారే అనే అమెరికన్ ఆర్థికవేత్త తన ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగింది. కొన్ని భూముల్ని అతడు సాగు చేస్తే మొదటగా సాగు చేసిన భూములు సారం తక్కువగా ఉండి చివరగా సాగు చేసిన భూములు సారవంతమైన భూములుగా అతడు నిరూపించడం జరిగింది. ఈ నిరూపించిన ఆర్థికవేత్త అమెరికన్ ఆర్థికవేత్త హెచ్సి కారే. స్వల్పకాలంలో కూడా బాటకం ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో మాత్రమే బాటకం కాదు, స్వల్పకాలంలో కూడా బాటకం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గురించి ఆల్ఫ్రెడ్ మార్షల్ తన
కృత్రిమ బాటకాన్ని గురించి, మానవ నిర్మితాలైన యంత్ర పరికరాలు స్వల్పకాలంలో సప్లై అవ్యాకోచంగా ఉండడం వలన డిమాండ్ పెరిగితే వాటిని మామూలు ధర కంటే ఎక్కువ ధరకు అమ్మే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో వాటి సప్లై పెరిగిన తర్వాత కృత్రిమ బాటకం అదృశ్యం అవుతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే బాటకం అనేది దీర్ఘకాలానికి సంబంధించింది కాదు, స్వల్పకాలంలో కూడా కృత్రిమ బాటకం లాంటి బాటకం ఏర్పడుతుంది. ప్రతి భూమికి బాటకం ఉంటుంది, బాటకం లేని భూమి అంటూ ఉండదు. ఎంత తక్కువ సారమైన భూమి అయినా కూడా బాటకం అనేది ఉండకుండా ఏ భూస్వామి తన భూమిని ఇవ్వడు. తర్వాత అన్ని ఉత్పత్తి కారకాలకు ఆదాయాల్లో ఆర్థిక బాటకం అనే భావన ఉంటుంది. కేవలం భూమికి మాత్రమే బాటకం ఉంటుంది, మిగతా ఉత్పత్తి కారకాలకు బాటకం ఉండదని కాదు. అన్ని ఉత్పత్తి కారకాలకు ఆదాయాలలో ఆర్థిక బాటకం అనే అంశం కలిసి ఉంటుందని శ్రీమతి జోన్ రాబిన్సన్ ఇట్లా చెప్పడం జరిగింది. అసలు బాటకం వల్లనే ధర నిర్ణయించబడుతుంది కానీ ధర వల్ల బాటకం కాదు. అసలు బాటకం వల్లనే వస్తువుకు ధర నిర్ణయించబడుతుంది కానీ వస్తువు యొక్క ధర వల్ల బాటకం లేదా మిగులు ఆదాయం నిర్ణయించబడదనే విమర్శలు కూడా ఆర్థికవేత్తలు చేయడం జరిగింది. అయితే రికార్డో బాటక సిద్ధాంతం మీద ఎన్ని విమర్శలున్నా కొన్ని సిద్ధాంతాల వివరణలో, ఉదాహరణకి చరానుపాతాల సూత్రం, తర్వాత జనాభా సిద్ధాంతం, క్షీణ ప్రతిఫలాలు ఇలాంటివి వివరించడంలో ఈ రికార్డో బాటక సిద్ధాంతం ఎంతో కొంత ఉపయోగపడ్డది. సిద్ధాంతాల రూపకల్పనలో దీనికి ఎంతో ఉపయోగం ఉందని కూడా చెప్పవచ్చు. విమర్శలు ఎన్ని ఉన్నప్పటికీ రికార్డో బాటక సిద్ధాంతం సిద్ధాంతాల రూపకల్పనలో ఈ భావన ఎంతో ఉపయోగపడ్డది. అసలు భూమికంటూ బాటకం అనే ఆదాయం ఉంటుంది అనే విషయాన్ని మొట్టమొదట చెప్పిన వ్యక్తిగా రికార్డోకు విశేష ప్రాముఖ్యం కూడా ఉండడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.